38 సంవత్సరాలుగా, అంటే సుదీర్ఘకాలంగా వాడు అదే స్థితిలో పడి ఉన్నాడని, సంతోషానికి సమాధానానికి నోచుకోలేదని, తీవ్రమైన నిరాశతో నిస్పృహతో నీరసించిపోయి పడి ఉన్నాడని యేసు గుర్తించి అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పడి ఉన్నవాడికి ఒక ప్రశ్న వేశాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, బాగుపడాలని నీకు ఆశ ఉందా అని చెప్పి అన్నాడు. వాడు, అయ్యా బాగుపడాలని ఆశ నాకు ఉంది, కానీ నాకెవ్వరూ లేరు. ఎవరు లేరంటే సహాయం చేసే వారెవ్వరూ నాకు లేరు. ఎందుకంటే నేను పడి ఉన్నాను. నేను లేవాలంటే ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేయాలి. నేను ఆ నీళ్ళలో దిగాలంటే ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేయాలి. వాస్తవంగా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేయూతనిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా బాగు కోరేవాళ్ళు ఎవరూ లేరు. నేను బాగుపడితే చూడాలి అని ఆశించేవాళ్ళు ఎవరూ లేరు. నాది దుస్థితి, అది నా పరిస్థితి. ఉన్నది ఉన్నట్టుగా ప్రభువుకు చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఆ పడి ఉన్నవానికి ఉన్నటువంటి మొదటి తత్వం ఏమిటంటే, యేసుక్రీస్తు తన దగ్గరకు వస్తే యేసయ్యను తిరస్కరించలేదు. బాగుపడాలని ఆశపడుతున్నావా అని అంటే ఇలా చూసి, ఎవరు బాబు నువ్వు అనలా. అయ్యా అని తెలుగులో ఉంది. ఆ పదానికి గ్రీకులో అర్థం తెలుసా? ప్రభువా అని అర్థం. మరి ఎందుచేత ప్రభువా అన్నాడో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను, బాగుపడాలని ఆశపడుతున్నావా అని యేసు అతన్ని చూసినప్పుడు ఖచ్చితంగా యేసులో దేవుణ్ణి ఆ పడి ఉన్నవాడు చూసుంటాడు. ఎందుకంటే 38 సంవత్సరాలుగా ఏ ఒక్కడు కూడా తన దగ్గరికి రాలా. ఏ ఒక్కరూ కూడా తన బాగును కోరుకోవాల. ఏ ఒక్కరూ కూడా తను బాగుండాలని ఆశపడలా, బాగుపడడానికి ప్రయత్నము చేయాల. ఫస్ట్ టైం 38 సంవత్సరాల్లో ఎవరో ఒకరు తన దగ్గరికే వచ్చి బాగుపడాలని ఆశపడుతున్నావా అని అడిగినటువంటి యేసులో ఉన్న దైవాన్ని అతడు గుర్తించాడు అని నేను భావిస్తున్నాను. సహోదరి సహోదరులు, మనలో కొంతమంది అదే పరిస్థితి. అసలు కనీసం బాగున్నావా అని కూడా నన్ను అడగట్లేదయ్యా అని చెప్పి బాధపడే తల్లి తండ్రి లేరంటారా? నాకు 4 పిల్లలయ్యా, కనీసం ఫోన్ చేసి అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నారా, కనీసం అడగను కూడా అడగట్లేదయ్యా. కానీ పెంచి పెద్ద చేశాం, అయినా సరే కనీసం ప్రేమగా కూడా పలకరించడం లేదయ్యా. అసలు ఎలా ఉన్నావో కూడా అడగట్లేదయ్యా. అలాంటి వాళ్ళు ఈరోజు లేరంటారా? భర్త బాగోకపోతే, భర్త బాగుండాలి అని ఆశించేటటువంటి భార్యకు బాగోకపోతే నా భార్య బాగుండాలి అని ఆశించే భర్త ఈ రోజుల్లో ఎంతో కొంత కరువు అవుతున్నారు. భార్యకి ఏమైతే నాకేమిటి, భర్తకి ఏమైతే నాకేమిటి, అమ్మకు నాన్నకు ఏమైతే నాకేమిటి అనేటటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి స్వభావం ఈరోజు సహజంగా ప్రజల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ రోజు తన బాగును కోరే వాళ్ళు ఎవ్వరూ లేరని గ్రహించి పడి ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరకు యేసయ్య వచ్చి బాగుపడాలని ఆశపడుతున్నావా అని అడిగితే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? యేసయ్యను తిరస్కరించలేదు, ప్లస్ నువ్వెవ్వడవి అని చెప్పి ప్రశ్నించలేదు. పైపెచ్చు తన స్థితి యేసయ్యకి చెప్పాడు. తన స్థితి, తన నిస్సహాయ స్థితి, తనకున్న దుస్థితి, తనకున్న పరిస్థితి యేసయ్యకు చెప్పాడు. ఏమిటి దుస్థితి? తను కలిగి ఉన్న పరిస్థితి. బాగుపడాలన్న ఆశ నాకు ఉంది, కానీ నాకు ఎవరున్నారయ్యా? నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు?
నాకు సహాయం చేసి లేవనెత్తే వాళ్ళు నాకు ఎవరున్నారు? నన్ను నడిపించే వాళ్ళు ఎవరున్నారు? బాగుపడడానికి సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? నాకెవరూ లేరయ్యా. నాది ఒక దుస్థితి, అది నా పరిస్థితి. ఉన్నది ఉన్నట్టుగా తన స్థితి ఏమిటో, తన దుస్థితి ఏమిటో, తన పరిస్థితి ఏమిటో పడి ఉన్నవాడు ప్రభువుకు చెప్పాడు. ఈ సహోదరి సహోదరులు, మన జీవితాల్లో బాగుపడాలి అని అంటే, బాగుండాలి అని అంటే, నువ్వు ఏది దాచుకోక ప్రభువుకు నీ స్థితి ఏమిటో చెప్పాలి, నీ పరిస్థితి ఏమిటో చెప్పాలి. పడి ఉన్న చోటు నుంచి లే. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా పడి ఉన్న నిన్ను దేవుడు లేపాలి, లేవనెత్తాలి. ఆశపడుతూ నీతో చెప్తున్నాడు, నువ్వు పడి ఉండడానికి వీల్లేదు, లే. ఆయన వాక్కు శక్తిని అంగీకరించి నువ్వు హృదయంలో చెప్పు, ప్రభువా నేను లేస్తున్నా, పడి ఉన్న చోట నుంచి నేను లేస్తున్నా. ఆత్మీయంగా పడి ఉన్నా, శారీరకంగా పడి ఉన్నా, ఆర్థికంగా పడి ఉన్నా, మానసికంగా పడి ఉన్నా, లేస్తున్నా. విశ్వాసంతో లే, నిలబడు. ఇక నుంచి నువ్వు ప్రభు కోసం నిలబడాలి. అవును అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశాన్ని నాయన 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాని జీవితం ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. నాకు ఎవరున్నారు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు, నన్ను ఆదరించేవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని ఎవరెవరైతే అనుకుంటున్నారో ప్రభువా, వాళ్ళ కోసమే కదా నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చావు నాయనా. ఈరోజు ఎవరైతే నిరాధారంగా ఉన్నారో, నిరాశ్రయులుగా ఉన్నారో, నలిగిపోయి ఉన్నారో, నీరు గారిపోయి ఉన్నారో, నిరాశ నిస్పృహలో ఉన్నారో, అయ్యా వారిని దర్శించవా, వారిని కనికరించవా, వారి పక్షమున నిలబడవా. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ విత్తబడిన ఈ వాక్యమును ఫలింపచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.